వెల్కమ్ టు అవర్ ఛానల్ లీగల్ యాప్టిట్యూడ్లో మరికొన్ని తెలుసుకుందాం. ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్, ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ సర్వెంట్, ఆర్ గవర్నమెంట్ సర్వెంట్ ఇంక్లూడ్స్ పబ్లిక్ సర్వెంట్స్. ఎవరు ఈ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ పబ్లిక్ సర్వెంట్ అంటే? ఆన్సర్: పబ్లిక్ సర్వెంట్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ సర్వెంట్. అంటే పబ్లిక్ సర్వెంట్ అనేది బ్రాడ్ సెన్స్లో వాడతారు, దానిలో గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా భాగము. ద వర్డ్ కౌంటర్ఫియట్ డినోట్స్ పేయింగ్ ద ఫీస్ ఎట్ ద కౌంటర్ ఆర్ కౌంటర్ అటాక్ ఆన్ ద అఫెండర్స్, making a thing to resemble another, or making a thing to resemble to another with a view deceive. ఆన్సర్ ఏంటంటే మేకింగ్ ఏ థింగ్ టు రిజెంబుల్ టు అనదర్ విత్ ఏ వ్యూ డిసీవ్. కౌంటర్ఫియట్ కాయిన్స్, కౌంటర్ఫియట్ నోట్స్ అంటారు కదా, నకిలీ నోట్లు. అసలైన నోట్లులాగా కనపడే విధంగా తయారు చేసి ఇతరులను మోసగించే నోట్లని మనం కౌంటర్ఫియట్ నోట్స్ అంటూ ఉంటాము. ఏ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. విల్ అంటే వీలునామా ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఏ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద విల్ మేకర్, బి ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద విల్ మేకర్, సి డిపెండింగ్ అపాన్ హిజ్ విషెస్, డి నన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద విల్ మేకర్. ఎవరైతే వీలునామా రాస్తారో అతని తదనంతరం మాత్రమే ఆ వీలునామా అమలులోకి వస్తుంది. ద వర్డ్ గుడ్ ఫెయిత్ డినోట్స్ ఎ థింగ్ డన్ విత్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్, or putting faith sincerely on others, or believing everyone and everything, or none. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎ థింగ్ డన్ విత్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. ఏ విధమైనటువంటి అశ్రద్ధ లేకుండా, నెగ్లిజెన్స్ లేకుండా ఒక పనిని చేయడాన్ని గుడ్ ఫెయిత్తో చేయడం అని అంటారు. Death penalty can be awarded. Death penalty can be awarded if a person wages war against state, b wages a war on a foreign state, c criticizes the President of India, d criticizes the Prime Minister of India. ఆన్సర్ ఏంటంటే ఏ పర్సన్ వేజెస్ వార్ అగైనెస్ట్ స్టేట్. రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు డెత్ పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ ఈజ్ నాట్ ఎన్ ఆఫెన్స్. ఏ ఇఫ్ ఇట్ ఈస్ డన్ డ్యూ టు ద మిస్టేక్ ఆఫ్ సంబడి ఎల్స్, బి ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఫోర్స్డ్ టు కమిట్ ఇట్, సి if it is not done willfully or negligently, d if it is done at the instigation of another. Accident is not an offense. యాక్సిడెంట్ అనేది ఎప్పుడు నేరం కాదు అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ విల్ఫుల్లీ ఆర్ నెగ్లిజెంట్లీ, ఉద్దేశపూర్వకంగా జరిగించకపోతే, మరి అజాగ్రత్తగా ఉంటూ జరిగించకపోతే అప్పుడు అది అఫెన్స్ కాదు. ఒక యాక్సిడెంట్ అనేది ఎప్పుడు నేరముగా పరిగణించరు అంటే అది పొరపాటున జరిగినప్పుడు, అనుకోకుండా జరిగినప్పుడు అప్పుడు మాత్రమే నేరముగా పరిగణించరు. Any crime committed by a child is not treated as an offense if a
it is below 18 years of age. B, it is below 10 years of age. C, below 10 years but above 8 years. D, below 7 years. ఆన్సర్ ఏంటంటే బిలో 7 ఇయర్స్. 7 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు జరిగించేటువంటి అఫెన్సెస్ని నేరముగా పరిగణించరు. ఇఫ్ ఎ క్రైమ్ ఈజ్ కమిటెడ్ బై అన్ ఇన్సేన్ పర్సన్, హీ ఈజ్ A, punished immediately. B, punished only after the insanity period is over. C, it is not treated as an offense at all. D, none. ఒక మతి స్థిమితం లేని పర్సన్ ఏదైనా నేరము చేస్తే అది నేరము కిందనే పరిగణించరు. అది నేరము కిందనే పరిగణించరు. It is not at all treated as an offense. మరి ఇవి క్లుప్తంగా మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.